ఆంధ్రప్రదేశ్ పోలీసుల తీరు మారడం లేదు. వివిధ జిల్లాల్లో టీడీపీ నేతలను హౌస్ అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. ఎందుకు హౌస్ అరెస్ట్ చేస్తున్నారో తెలియక పార్టీ శ్రేణులు కాలం వెల్లదీస్తున్నారు. కుప్పం పర్యటనతో ముందస్తుగా హౌస్ అరెస్టు చేస్తున్నట్టు సమాచారం. గొల్లపూడిలో టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమ, గుంటూరులో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, పొన్నూరులో ధూళిపాళ్ల నరేంద్ర, నరసరావుపేట టీడీపీ ఇన్ఛార్జ్ చెదలవాడ అరవింద బాబు హౌస్ అరెస్ట్ అయ్యారు. అటు చంద్రబాబు కుప్పం టూర్లో హైటెన్షన్ కొనసాగుతూ ఉంది. ఆయన రెండో రోజు కుప్పంలో పర్యటించనున్నారు. తన పర్యటనకు పోలీసులు ఆంక్షలు పెట్టడంపై చంద్రబాబు మండిపడుతున్నారు. రెండో రోజు పర్యటనలో భాగంగా ఆయన బూత్ కమిటీ సభ్యులతో సమావేశం కానున్నారు. ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నేతలను హౌస్ అరెస్టు చేస్తున్నారు పోలీసులు. అయితే ఎందుకు హౌస్ అరెస్ట్ చేస్తున్నారనేటటువంటి పరిస్థితి తెలియక అటు నాయకులు ఇటు కేడర్ కూడా కొంత అయోమయానికి గురవుతున్నటువంటి పరిస్థితి. అటు కుప్పంలో కూడా సేమ్ సీన్, నిన్న జరిగినటువంటి ఉద్రిక్తత అలాగే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు కూడా బాబు అక్కడ పర్యటిస్తున్నారు. ఇక బాబు షెడ్యూల్ అలాగే ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్నటువంటి హౌస్ అరెస్టులకు సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు. రైట్ శివ, మొత్తం మీద టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏదైతే కుప్పంలో 3 రోజుల పర్యటనలో భాగంగా నిన్న జరిగినటువంటి ఆందోళనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. టీడీపీకి సంబంధించినటువంటి నాయకుల మీద 307 అంటే హత్యాయత్నం కేసును కూడా పోలీసులు నమోదు చేశారు. దాదాపు 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్టు సమాచారం ఉంటుంది. అందులో 18 మంది మీద కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న జరిగినటువంటి సంఘటనలో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. టీడీపీకి సంబంధించినటువంటి ఆ నాయకుల మీద దాడి చేసినటువంటి పరిస్థితి. ఇందులో చాలామంది టీడీపీకి సంబంధించిన నాయకులకి గాయాలైనటువంటి పరిస్థితి. అయినా సరే పోలీసులు తమ మీద దాడి చేశారని చెప్పేసి దాదాపు 18 మంది మీద 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో మొత్తానికైతే కుప్పంలో ఒక హైటెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు అనేటువంటి ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి. ప్రస్తుతానికి ఆ కుప్పంలో ఉన్నటువంటి ఏదైతే ఈ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇక్కడే ఉన్నారు. అంతేకాకుండా ఆయన మరి కాసేపట్లో ఇక్కడికి వచ్చేటటువంటి ప్రజల నుంచి వినతులు స్వీకరించిన తర్వాత ఇక్కడ జరిగేటటువంటి మొత్తం 11 క్లస్టర్లకు సంబంధించి 4 మండలాల టీడీపీకి సంబంధించినటువంటి నాయకులతో ఆయన సమావేశం అవుతారు. ముఖ్యంగా నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిణామాలు కావచ్చు, అంతేకాకుండా పార్టీకి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి ఇక్కడ చంద్రబాబు పార్టీకి సంబంధించిన క్యాడర్ తోటి మమేకమైనటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఏంటి అసలు నిన్న హత్యాయత్నం కేసు మీ మీద పెట్టినటువంటి పరిస్థితి, అంతేకాకుండా అనేక ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేసినట్టు కూడా తెలుస్తున్న సిచ్యువేషన్. సో ఏ విధంగా తీసుకొచ్చట సార్? మాకు మా ఎమ్మెల్యే గారు 1989 ఇంకా 7 సార్లు ఎమ్మెల్యే గారు ఉన్నారు. 1989లో కుప్పం పరిసరాలు అంతా ఎలా ఉన్నాయో ప్రజలే గమనిస్తున్నారు. ఆయన చేసినారో చేయలేదో అనేది సెకండ్ థింగ్. ఒక ఎమ్మెల్యేకు అతని నియోజకవర్గంలో వచ్చి తిరిగేదానికి హక్కు లేదా? ప్రజాస్వామ్య రాజ్యం ఏమైపోయింది? చనిపోయిందా? ప్రజలకు ఎందుకు ఇంత ఉబ్బిచ్చి మీరు ఇట్లా పోలీసులకు కాకి చొక్కాలు, మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకు కాకి చొక్కాలు ఇచ్చి మన మీద దాడులు చేపిస్తున్నారు? ఎందువల్ల చేపిస్తున్నారు మీరు? మీకు అసలు మానవత్వం అనేది ఉందా లేదా అర్థం కావడం లేదు. ప్రజల్లో ఏం జరుగుతూ ఉంది, ఏం జరగడం లేదు, ప్రతి ఛానల్లో చూపిస్తున్నారు. ఈడ జరుగుతూ ఉండే దౌర్జన్యం అంతా ప్రజలు గమనిస్తున్నారు. వచ్చే ఎలక్షన్లో బుద్ధి చెప్తారు. కాకపోతే ఈ దౌర్జన్యం శాశ్వతం కాదు. ప్రజాస్వామ్య రాజ్యము ఆంధ్రప్రదేశ్లో చనిపోయింది. ఇది సెకండ్ బీహార్లా రెడీ అయిందనమాట. ఈడ జనాలకు యాదో మంచి చేసేసి యాదో మాట్లాడితే చెప్పచ్చు. మా నాయకునికి వీధి రౌడీ అని పేరు పెడతారా మీరు? వీధి రౌడియా, టౌన్ రౌడియా, విలేజ్ రౌడియా, సిటీ రౌడియా, స్టేట్ రౌడియా? అది ప్రజలు చెప్తారన్నమాట. వీధి రౌడీ ఎవరు అనేది ప్రజల్లో బాగా
అర్థమైతా ఉంది ఈసారి ఎలక్షన్లో ఏం జరుగుతుంది, ఏం చూపిస్తారు జనాలు. ఇప్పుడు మేల్కొన్నారు. ఇన్ని రోజులు పనుకొని ఉంటే ఇప్పుడు ప్రతి కార్యకర్తకు మేలుకు వచ్చిందనమాట. వీళ్ళు దయచేసి మీరు ఈ రాజకీయం చేసేది మానుకోవాలా. ఒక మాజీ మేయర్ హేమలత గారు ఏంటమ్మా అసలు ఎందుకని ఈ విధంగా ఈరోజు పోలీసులు మీ మీద కేసులు పెట్టిన పరిస్థితి, పోలీసులు లాఠీ చార్జ్ చేస్తారు, చాలా మంది హాస్పిటల్ పాలైనటువంటి పరిస్థితి, కానీ వాళ్ళే తిరిగి మీ మీద కేసులు పెట్టినటువంటి సిచ్యువేషన్ ఏ విధంగా తీసుకోవచ్చు? దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటే ఈ వైఎస్ఆర్సీపీ చేతగాని ప్రభుత్వం లాగా తీసుకోవచ్చు. ఎందుకంటే ప్రజలు ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మేము పెట్టిన ప్రతి ప్రోగ్రాం బాదుడే బాదుడు కానీ ఇదేం కర్మలో చాలా అద్భుతమైన స్పందన. ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఆదరిస్తే దండం పెట్టి చెప్తున్నాడు, ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయి, ఎప్పుడు ఈ రాక్షస పాలన వస్తుంది, ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తారు అనేసి ఎదురు చూస్తా అన్నారు. ఈ ఆదరణ అంత ఇప్పుడు బాపట్ల వీటిలో జరిగే మీటింగుల్లో జన ఆదరణ చూడలేక వీళ్ళు ఓరలేకపోతున్నారు. ఈ కుప్పంలో ఎక్కడ ఎన్ని చేసినా కూడా ఈ కుప్పంలో ఏ విధంగా వైఎస్ఆర్సీపీ ఒక అడుగు కూడా పెట్టలేదు. ఏదో వాళ్ళు డబ్బులు ఇచ్చి గెలిపించుండొచ్చు కానీ రాబోయే ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళని తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. కాబట్టి ఈ ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తారా, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తాయా అని. కాబట్టి ప్రజలే రాబోయే రోజుల్లో వీళ్ళకి బుద్ధి చెప్తారు. వీళ్ళు లాస్ట్ టైం పర్యటనలోనే చాలామంది కుప్పంలో ఉన్న వాసుల పైన కూడా కేసులు పెట్టడం జరిగింది. అయినా కూడా వాళ్ళ బెయిల్ మీద అందరినీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకొచ్చాం. ఇప్పుడు కూడా సేమ్ అట్లా పెడితే అప్పుడు 50 మంది ఉంటే ఇప్పుడు 100 అవ్వబోతారు. అంతేగాని కార్యకర్తల్లో ఆ నిరాశ అనేది తగ్గేదే లేదు. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరము కష్టపడి పనిచేసి రాబోయే ఎలక్షన్లో గెలిపించడమే మా యొక్క ఆశయం. థ్యాంక్ యూ అండి. సార్ చెప్పండి, ఏంటి అసలు హత్యాయత్న కేసులు పెడుతున్నారు, పోలీసులు లాఠీచార్జ్ చేశారు, మీ కార్యకర్తలకు దెబ్బలు తగిలి చాలామంది హాస్పిటల్ పాలయ్యారు, మళ్ళీ మీ మీద హత్యాయత్న కేసులు పెట్టడం, సో ఏం జరుగుతుంది అసలు కుప్పంలో? ఇక్కడ ప్రజాస్వామ్య పాలన కాదండి జరిగేది, ఒక నియంత పాలన, ఒక హిట్లర్ పాలన. అందుకే ఇక్కడ వాళ్లే కొడతారు, వాళ్లే మేము హత్యా ప్రయత్నం చేసినట్టుగా కేసులు ఇస్తారు. మీకే అర్థమవుతుంది కదా. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఇంతకుముందు 3 సార్లు ముఖ్యమంత్రి, రేపు కాబోయేటువంటి 4వ ముఖ్యమంత్రి. మరి ఈరోజు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముందు చంద్రబాబు నాయుడు గారిని మనం దెబ్బ కొట్టినట్టయితే ఆయన దగ్గరనే ఒక హడావిడి చేయించేసి ఆయనే అక్కడ మీటింగ్లు పెట్టుకోలేకపోతున్నాడు, ఆయనే ఆ నియోజకవర్గం తిరగలేకపోతున్నాడు అనేటువంటిది కానీ ఒక భయంకరమైనటువంటి భయభీతాన్ని సృష్టిస్తే రాష్ట్రం అంతా భయపడిపోతుంది. 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి శాసనసభలంతా కూడా భయపడిపోయి వెళ్ళిపోతారు. అసలు రోడ్ల మీదకే రారు, మీటింగ్లే పెట్టరు, ప్రచారమే చేయరు అన్నటువంటిది ఆ అవివేకవంతుడైనటువంటి ఆ పరిపాలకుడి యొక్క ఆలోచన విధానం. ఓ జగన్మోహన్ రెడ్డి గారు, నేను విజ్ఞప్తి చేస్తున్నా, నువ్వు ఏనాడైతే ప్రజావేదికని కూల్చావో ఆ రోజు నుంచే నీ యొక్క మరి పతనానికి నాంది పలికింది ఆ రోజు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని శాసనసభ్యుడిని ఈ నియోజకవర్గంలో తిరగనీయకుండా ఆయన ప్రచార రథాన్ని ఈరోజు నువ్వు మరి సీజ్ చేయడం, అక్కడి నుంచి జనాల్లో వస్తూ ఉంటే లాఠీ చార్జ్ చేయడం, అక్కడి నుంచి మిమ్మల్ని తిరగనీయకుండా చేయడం, ఇదంతా కూడా నీ దురదృష్టం. నీకు ఎక్కడ లేనటువంటి నీరు శని పట్టి ఉన్నది. నీకు శని పట్టిపోతే ఇట్లాంటి ఆలోచన రావు. నువ్వు నిజంగా పరిపాలకుడు అయితే నీకు ఇట్లాంటి ఆలోచనలు వస్తాయా? ఎప్పుడు కూడా ఏంటంటే హుందాగా ప్రవర్తించాలి. ప్రతిపక్ష నాయకుడి పట్ల ఆయన చూడే ఎంత గొప్పగా చేసినాడో అన్నటువంటి ఉంది. నువ్వు చూసా, నీకు ఒక అర్థం గుర్తుపెట్టుకో, నువ్వు మరి వాకింగ్ చేసావు, పాదయాత్ర చేసావే, ఆ పాదయాత్రలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిన్ను ఈ విధంగా అనుకుంటే నువ్వు పాదయాత్ర చేయగలవా? ఎంత హుందాగా పనిచేస్తాడు, నీకు హెందాగా గౌరవాన్ని ఇచ్చాడు. ఆ విధంగా చక్కగా పాదయాత్ర చేసి ప్రతి దగ్గర ముద్దులు పెట్టుకొని ప్రతి ఒక్కరిని కూడా కౌగులించుకొని ఈ విధంగా రాష్ట్రం అంతా తిరిగేవే. ఆయన యొక్క హుందాతనమే. నువ్వు ఆ హుందాతనాన్ని పోగొట్టుకున్నావు, సర్వనాశనం కాబోతున్నావు. థ్యాంక్ యూ. ఓకే, మీరు చెప్పండి అమ్మా, ఏంటి అసలు కుప్పంలో కేసులు పెడుతున్నారు, లాఠీ చార్జీలు చేస్తున్నారు, తిరగనివని చెప్తున్నారు, ప్రచార రథాలు సీజ్ చేస్తున్నారు, ఏం జరుగుతుంది అసలు రాష్ట్రంలో, ఏం జరుగుతుంది, ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు మీరు? తుక్లక్ రెడ్డి గారికి కేవలం భయం మొదలైందండి. కాబట్టే 175కి 175 నియోజకవర్గాలు మేము ఈసారి గెలిచేస్తాం అన్నాడు. మరి అలాంటప్పుడు ఎందుకు అంత భయం? చంద్రబాబు నాయుడు గారిని చూస్తే కానీ, మా లోకేష్ గారిని చూస్తే కానీ, తెలుగుదేశం నాయకులను చూస్తే కానీ, ఆఖరికి పసుపు చీర చూస్తే కూడా భయపడిపోతా ఉన్నాడు. ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ ఉన్నాడు, దాడులు చేపిస్తున్నాడు, పోలీసులు అడ్డు పెట్టుకొని. పోలీసులు కూడా పాప వాళ్ళ యూనిఫామ్స్ తీసేసి వైసీపీ జెండాలు కొట్టుకొని పనిచేయచ్చు. అటువంటి వాళ్ళు మహిళలని కూడా చూడకుండా ఎక్కడికక్కడ లాఠీ చార్జ్ చేయాల్సిన అవసరమే లేదండి. బాబు గారు 3 రోజులు వచ్చారు, ఆ కార్యక్రమం చూసుకొని వెళ్ళిపోతారు. ఇక్కడ కట్టడి చేయాల్సిన పనే ఉంది. ఎక్కడెక్కడి నుంచో బస్సుల్లో దింపి
ఎన్నికలు చేసుకున్నారు. ఎక్కడెక్కడ మీటింగులు అంటే మీ మీటింగులకి, వైఎస్ఆర్ మీటింగులకి బస్సుల నుంచి తెప్పించి అధికారులని, స్కూల్ పిల్లల్ని, కాలేజ్ పిల్లల్ని అందరినీ వాడుకొని మీరు పెట్టుకున్నప్పుడు తప్పులేదు. అదే చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ అయితే, మా తెలుగుదేశం నాయకుల మీటింగ్లు అయితే కట్టడి. ఇప్పుడు చీకటి జీవో ఒకటి తెచ్చారు. అంటే ఎందుకు ఇంత భయం అంటే ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మీరు ఎంత తప్పులు చేస్తా అంటే ఆ తప్పులకి అంతకంతా ప్రజలు సిద్ధంగా ఉన్నారండి, కానీ భయపడుతున్నారు. నాయకులనే కాదు ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టి ఇరికిస్తా ఉన్నారు అని కేవలం కొద్దిగా భయపడచ్చు. కానీ రాబో రోజుల్లో మహిళలంతా కట్టగట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారికి సున్నం పెట్టి ఇంటికి పంపించే బాధ్యత మహిళా లోకం తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సో మొత్తానికైతే ఇక్కడ టీడీపీకి సంబంధించినటువంటి క్యాడర్ అంతా కూడా ఒకటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడిని కట్టడి చేయాలని చెప్పి చూస్తున్నారు. అంతేకాకుండా టీడీపీకి సంబంధించినటువంటి క్యాడర్ మీద కక్ష కట్టారని చెప్పి చెప్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం మేరకు దాదాపు 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. నిన్న జరిగినటువంటి సంఘటనలో పోలీసులు లాఠీచార్జ్ చేసినటువంటి నేపథ్యంలో చాలామంది టీడీపీకి సంబంధించిన కార్యకర్తలకు దెబ్బలు తగిలాయి. వాళ్ళంతా కూడా కొంతమంది హాస్పిటల్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే పోలీసులు మాత్రం పోలీసుల మీద దాడి చేశారు, పోలీసుల మీద హత్యాయత్నానికి పాల్పడ్డారని చెప్పేసి టీడీపీకి సంబంధించినటువంటి నేతల మీద హత్యాయత్నం కేసు 307 కేసులు బుక్ చేసినటువంటి పరిస్థితి. సో ఒక రకంగా చెప్పాలి అంటే కుప్పంలో చంద్రబాబు నాయుడు తిరగకుండా కట్టడి చేస్తే ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ రాష్ట్రం మీద పడుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఇలాంటి దురాగతాలకు పాల్పడుతున్నారని చెప్పేసి టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు చెబుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. శివ.